అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే విలాపవాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనంలో, నీవు రేయి మొదట చెబున లెగిసి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయములను దేవుని సన్నిధిని నీ హృదయములను కుమ్మరించము, నీ చేతులు దేవుని తట్టు ఎత్తుము, నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయమని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఉదయమనే లేచి నీ పసిపిల్లల కోసం ప్రార్థన చేసినట్లయితే ఈ పసిపిల్లల యొక్క జీవితాలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి వాళ్ళ జీవితాలను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తూ ఉంటాడు అనమాట అండి. ఎందుకంటే పిల్లల బాధ్యత తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది కనుక చక్కగా పరిశుద్ధ గ్రంథంలో ఉదయకాలమే లెగిసి తెల్లవారుజామున లెగిసి చక్కగా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితాన్ని దేవుడు, వాళ్ళ పిల్లల యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. దేవుడిచ్చిన మహావచనాన్ని బట్టి మనం కూడా తెల్లవారుజామున లేచి కన్నీటితో మన పిల్లలు హ్యాపీగా ఉండాలని, వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని, వారు దీవించబడాలని, వారందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు ప్రార్థన చేసినట్లయితే దేవుడు వారి ప్రార్థన ఆలకించి పిల్లలందరినీ కూడా భూమి మీద హాయిగా జీవించేటట్లు చేసే యోగ్యతను దేవుడు కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎంత మంచిదండి. మనం తెల్లవారుజామున ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది తమ పిల్లల కోసం కష్టపడి ప్రార్థన చేసి వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. 100% తల్లిదండ్రుల ప్రార్థన పిల్లల్ని కాపాడుతూ ఉంటుంది అనమాట అండి. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలు బాగుండాలని, మీ పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీ పిల్లలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఎప్పుడు కూడా మీ పిల్లలు హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరి జీవితాలను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు కనుక మరి ఏమన్నా ఆలోచన చేసుకుంటున్నారంటే మదర్స్ అండ్ ఫాదర్స్, మీ పిల్లల విషయంలో తెల్లవారుజామున లేచి కన్నీటితో మీ 2 చేతులు దేవుని వైపు ఎత్తి మీ పిల్లల బాగోగుల కోసం, మీ పిల్లలు బాగుండాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయగలుగుతూ ఉంటారంట. చక్కగా చదువుకోవాలని, మంచి తెలివి, జ్ఞానము, బుద్ధి సంపాదించుకోవాలని చెప్పేసి ఎవరైతే ప్రార్థన చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా తలలు వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పద లెక్కలన్నీ స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క వాక్య ప్రకారం తండ్రిస్తుండో పిల్లల యొక్క జీవితాలు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నాయి కనుక తండ్రిస్తుండో, ఎవరైతే ప్రభా తన తల్లిదండ్రులు తండ్రిస్తుండో తమ పిల్లలు హ్యాపీగా ఉండాలని తండ్రి, ఎంతమంది అయితే తండ్రిస్తుండో నీ నామంలో ప్రార్థన చేసి అడుగుతారో తండ్రిస్తుండో వారందరికీ ప్రభా మంచి తండ్రిస్తుండో ఉన్నతమైన స్థితిలో వాళ్ళ పిల్లల్ని ఉంచుతారని చదివించిన దేవుడు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెల్లవారుజామున లేస్తాను ప్రభా తమ పిల్లల కోసం తండ్రి ప్రార్థన చేస్తాను ప్రభా, తమ పిల్లలు తండ్రి సంతోషంగా ఉండిలాగా తండ్రి కోరుకుంటూ తండ్రిస్తుంది ప్రభా. తండ్రి తల్లిదండ్రులు విశ్వాసంతో, నమ్మకంతో, భక్తితో తండ్రిస్తుంది ప్రభా. తమ పిల్లల కొరకు ప్రార్థన చేసుకునే మంచి ప్రభా ప్రతి తల్లిదండ్రులకు దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని అలాగే తండ్రిస్తుంది ప్రభా. గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను తండ్రిస్తుంది ప్రభా. తండ్రి సంతానం లేని బిడ్డలను తండ్రిస్తుంది ప్రభా. అనారోగ్యంగా బాధపడుతున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రిస్తుంది ప్రభా. అలాగే దాన్ని చిత్త ప్రకారంలో తండ్రిస్తుండో, వాహనాలు నడుపుతూ ఉన్నవారిని తండ్రిస్తుండో, శ్రమల్లో, శోధనలో, ఇబ్బందులు, ఇరుకులో ఉన్నవారిని తండ్రి, చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను తండ్రిస్తుండో, చదువుకునే పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి పిల్లలు కూడా తండ్రిస్తుండో, తల్లిదండ్రులతో ఎక్కివించి తండ్రి ప్రభా తెల్లవారుజామున తండ్రి ప్రభా చక్కగా చదువుకోవాలని, చక్కగా వ్యాపారం చేసుకోవాలని, లేదా తండ్రి ప్రభా చక్కగా తండ్రిస్తుండో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని తండ్రిస్తుండో చక్కగా తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా తండ్రి ఏకీవించి ప్రార్థన చేసుకుని యోగ్యత దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం అందరికీ మంచి ఆరోగ్యం దయచేయని మరొకసారి తల్లిదండ్రుల ప్రభు తమ పిల్లల కొరకు తెల్లవారుజామున ప్రార్థన చేసుకునే యోగ్యత ప్రతి తల్లిదండ్రులకి దయచేయమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయని, పిల్లలను దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన బలం దయచేయని, మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రయాసమైన నామాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడు గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక.
మీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా, మీ పిల్లలు బాగుండాలన్నా, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, మీ పిల్లలు మంచి జ్ఞానంతో ఎదగాలన్నా, మంచి బుద్ధిగా జీవించాలన్నా, మంచి తెలివిగా జీవించాలన్నా, నీతిని అనుసరించి నడుచుకోవాలన్నా చక్కగా మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన దేవుడు ఆలకించి మీ పిల్లలందరినీ కూడా మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతారనమాట అండి. మరి ఏమంటారు? మదర్స్ అండ్ ఫాదర్స్, మీ పిల్లల విషయంలో మీరు ప్రార్థన చేయగలుగుతారా? చేస్తారా? విశ్వాసం ఉందా మీ పిల్లల కోసం ప్రార్థన? మీ పిల్లలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి దేవుడిని అడుగుతారా? తెల్లవారుజామున లెగిసి ఏమంటారండి? మీ ఆలోచన మీది 100% కూడా సర్వశక్తి గల దేవుడి నామములు మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. చక్క దేవుడు మీ ప్రార్థన ఆలకించి వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి మంచిగా జీవించేటట్లు దేవుడు చేస్తూ ఉంటాడు కనుక మరేమంటారు? మీ పిల్లల కొరకు 100% తెల్లవారుజామున ఉదయకాలమున లెగిసి కష్టపడి ప్రార్థన చేయండి. మీ కష్టాన్ని దేవుడు గుర్తించి మీ పిల్లలు హ్యాపీగా ఉండేలాగా, మీ పిల్లలందరినీ కూడా హ్యాపీగా ఉండేలాగా, సంతోషంగా ఉండేలాగా దేవుడు చేస్తూ ఉంటారు అన్నమాట. ఏమంటారు?